రైట్ ఇక దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. పూర్తిగా వాడలా కూడా ఆధ్యాత్మిక శోభనైతే వెలువరిస్తోంది. ఒకసారి కాణిపాకం దగ్గర మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లీలా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఆలయాల వద్ద సందడి నెలకొందో తెలుసుకుందాం. ముందుగా కాణిపాకం దగ్గర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనోహర్ రెడ్డితో మాట్లాడి. మనోహర్ రెడ్డి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆలయం అంటే చాలా చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, పూర్తి డీటెయిల్స్ ఏంటి దానికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కావచ్చు, వీక్షకులు కావచ్చు, ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి ఆశీస్సుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ప్రస్తుతానికి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏంటి కాణిపాకంలో ఉన్నాము. ఇక్కడ కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు అనేటువంటిది ఇవాళ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈవేళ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటిది కాణిపాకంలో మొదలవుతుంది. అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ బ్రహ్మోత్సవ వేడుకలను కూడా నిర్వహించడానికి ఆలయ అధికారులు కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి వినాయక చవితి సందర్భంగా కాణిపాకం అనేటువంటిది ఒక పక్క పుష్పాలంకరణలు, మరోపక్క విద్యుత్ దీపాలంకరణలతో పాటు భక్తుల జనసంద్రంగా మారినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వివిధ రూపాల్లో ఇక్కడ వినాయకులు పుష్పాలతో కావచ్చు, అదేవిధంగా కూరగాయలతో కావచ్చు ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలు కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అంటే మొట్టమొదటిగా ఆదిదేవుడైనటువంటి స్వయంభుగా కాణిపాక క్షేత్రంలో వెలిసినటువంటి ఆ గణనాథుని దర్శించుకోవడానికి వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కాణిపాకానికి పోటెత్తుంటారు. అదే క్రమంలో ఈసారి కూడా ఉదయం 3 గంటల నుంచే దర్శన భాగ్యాన్ని భక్తులకు ఆలయ అధికారులు కల్పించినప్పటికీ కూడా ఇప్పటికే క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రంలో ఈవేళ కాణిపాక వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే ఏడాది పొడవునా అన్నీ కూడా మంచిగా జరుగుతున్నటువంటి ఒక ప్రధాన నమ్మకంతో భక్తులు ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఇక్కడ కాణిపాకానికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏపీ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఇక్కడ కాణిపాకంలో ఈవేళ వినాయక చవితి సందర్భంగా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ఎందుకు వచ్చారు, ఏంటి? ఈరోజు దర్శించుకుంటే సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. వినాయక చవితి అంటే దేనికైనా ముందు పూజ చేసేది వినాయకుడిని కదా. ఇప్పుడు పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఆర్థికంగా అంతా బాగుంటుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రావులపాలెం, కోనసీమ జిల్లా. అంటే ప్రతి సంవత్సరం వినాయక చవితికి కాణిపాకానికి వస్తుంటారా ఏంటి? వస్తుంటాం. అంటే వినాయక చవితి స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి, మహిమ ఏమిటి ఇక్కడ? అదే ఇది అని చెప్పలేము. ఏదైనా మొక్కుంటే ఏ మొక్కుంటే అదే జరుగుతుంది, నెరవేరుతుంది. ఇక్కడ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏమి ఈరోజు? విశాఖపట్నం నుంచి వచ్చామండి. విశాఖపట్నం నుంచి వచ్చాము. తిరుపతి దర్శనం చేసుకొని సాక్షాత్తు విజయ గణపతి దర్శనం చేసుకుందామని కాణిపాకం రోజు 3 నెలల క్రితమే బుక్ చేసుకుని టికెట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ ఈ రోజే ప్రత్యేకత ఏంటి? కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు కాబట్టి, ఆ భూస్థాపిత్వం నుంచి వచ్చిన వినాయకుడు కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి కాణిపాకానికి. సో జనాలందరూ కూడా విచ్చలవిడిగా ఈ చోటుకి రావాల్సిందిగా ఉంది. చెప్పండి మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమి ఈరోజు వినాయక చవితి సందర్భంగా కాణిపాకానికి ఎందుకు వచ్చారు? వినాయక చవితి సందర్భంగానే వచ్చామండి. విశాఖపట్నం నుంచే వచ్చాము. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుందండి. తిరుపతి నుంచి వచ్చినాము. ఏర్పాట్లు ఉన్నాయి, బాగుంది. చెప్పండి అమ్మా. బెంగళూరు నుంచి వచ్చారు. అంటే ఈ రోజు ఎందుకు వచ్చారు కాణిపాకానికి? ఈరోజు వినాయక చవితి కాబట్టి స్వామివారిని దర్శించుకుందామని వచ్చినాం. వినాయక చవితి అంటే మామూలుగా ఇళ్ళలో ఎక్కువగా పూజలు చేసుకుంటారు, మరి కాణిపాకం రావడానికి ఏం ప్రత్యేకత? మొక్కుబడి ఉండాలండి. ఈరోజు వస్తామని మొక్కున్నాము, అందుకే ఈరోజు బెంగళూరు నుంచి. పవన్, చూడొచ్చు మరి 9 గంటల సమయానికి ఇక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవాళ సమర్పించేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు వివిధ ప్రజాప్రతినిధులు కూడా కాణిపాకం చేరుకుని ఇక్కడ
స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొట్టమొదటిగా ప్రతి ఏడా కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ మహాదేవ గురిజాల కుటుంబం అనేది పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. అదే క్రమంలో ఈవేళ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మహాదేవ సందీప్తో పాటు కుటుంబ సభ్యులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరిస్థితి. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ప్రతి సంవత్సరం కూడా మీరు ఆనవాయితీగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? ఎట్లా ఉంది ఈసారి ఇక్కడ ఏర్పాట్లు, భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించబోతున్నారు? తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాలుగా ఈ గుడికి ప్రతి వినాయక చవితికి కూడా మా కుటుంబం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో పవిత్రమైన గుడి వినాయక స్వామిది. ఇక్కడ స్వయంభూ వినాయక స్వామి స్వయంగా పెరుగుతూ మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్గా మేము నమ్ముతాం. ఈ దేవుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండి అందరూ కూడా సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లకి దీనికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఇప్పుడున్న డిపార్ట్మెంట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా పరిశ్రమను తీసుకొని ఎటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఆకంఠాలు లేకుండా సుఖంగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని క్యూల్లో గంటలు తరబడి నిలబడకుండా వాళ్ళకి సౌకర్యాలు కల్పించే అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జరుగుతాయని తెలుసుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమి వినాయక స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి కాణిపాకంలో? ఇక్కడ వినాయక చవితికి మేము దర్శనానికి వచ్చినాము. ఇక్కడ కాణిపాక వినాయక స్వామి నందు మనం ఏ తప్పులు చేసినా కూడా ఇక్కడ వచ్చి ప్రమాణం చేయడానికి భయపడతారు. ఇక్కడ నీతి నియమాలతో కూడినటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ కాణిపాకం ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. ఎవరైనా కానీ తప్పులు చేసి ఇక్కడ ప్రమాణం చేయాలంటే భయపడతారు కాబట్టి ఇక్కడికి వచ్చే లోపలే డ్రాప్ అయిపోయి వాళ్ళకు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. ఇది పవన్ చూడొచ్చు, ఏదైతే సత్య ప్రమాణాల సత్యదేవుడు కోరిన వరాలు ఇచ్చారంటే ఆ వరసిద్ధుడు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలంటే ఒక ప్రధానమైన నమ్మకంతోనే భక్తులు కూడా ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఇక్కడ కాణిపాకానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి సందర్భాన్ని అయితే మనము చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాము. ఇక్కడ భక్తులు అనేటువంటిది రోజు కూడా నిత్యము తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈవేళ దాదాపు 70,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారమే ఒక పక్క దర్శన ఏర్పాట్లు కావచ్చు, మరోపక్క ప్రసాదాల ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో స్వామివారిని దర్శన భాగ్యాన్ని కల్పించాలంటే ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఇక్కడికి కాణిపాకానికి భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ చూడొచ్చు, కాణిపాకంలో పుష్పాలంకరణతో రూపొందించిన వాటితో పాటు వివిధ కూరగాయలతో రూపొందించినటువంటి వినాయక ప్రతిమను కూడా చూడొచ్చు. ఇది మొత్తానికి కాణిపాకంలో వినాయక చవితి సందడికి సంబంధించిన తాజా పరిస్థితి.